ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి విమర్శల పాలయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన నితీష్ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరి అభిమానులను నిరాశపరిచాడు. 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తడబడుతున్న దశలో ఇన్నింగ్స్ను చక్కదిద్దుతాడని ఆశించినప్పటికీ 6 బంతులు ఎదుర్కొని జాకబ్ డఫీ బౌలింగ్లో అభినందన్ సింగ్కు క్యాచిచ్చి అవుటయ్యాడు. ఈ వైఫల్యంపై సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎంఎస్ ధోనీ అభిమానులు నితీష్ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. క్లిష్ట సమయాల్లో రాణించలేకపోయిన నితీష్ బ్యాటింగ్ శైలిని ప్రశ్నిస్తూ నెట్టింట మీమ్స్తో హోరెత్తిస్తున్నారు. ధోనీ అభిమానులు ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి గతంలో నితీష్ చేసిన కొన్ని వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. 2024లో ఒక ఇంటర్వ్యూలో నితీష్ మాట్లాడుతూ ధోనీకి ప్రతిభ ఉంది కానీ విరాట్ కోహ్లీకున్నంత టెక్నిక్ లేదు అని వ్యాఖ్యానించాడు. అప్పట్లో ఈ కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. ఇప్పుడు తాజా మ్యాచ్లో నితీష్ తక్కువ స్కోర్కే అవుటవ్వడంతో మరి నీ టెక్నిక్ ఏమైంది అంటూ ధోనీ ఫ్యాన్స్ పాత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే కొందరు క్రీడాభిమానులు మాత్రం నితీష్ ప్రతిభావంతుడైన ఆటగాడని, ఒక మ్యాచ్తో అతన్ని అంచనా వేయలేమని మద్దతుగా నిలుస్తున్నారు. ఏదేమైనా ఈ ఒక్క మ్యాచ్ వైఫల్యం నితీష్ను పాత వివాదాల్లోకి నెట్టి సోషల్ మీడియా వార్కు దారితీసింది.